అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నర్సుపూడి గ్రామంలో 30 కుటుంబాలు తమ ఇళ్లను కాపాడాలి అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. నర్సుపూడి గ్రామంలో కోటి దీపాల చెరువు సమీపంలోని స్థలాలను ఆక్రమించారంటూ నోటీసులు జారీ కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నోటీసులు అందుకున్న తర్వాత 2 మృతి చెందారని, తమ కుటుంబాలు తీవ్ర మానసిక వేదనలో ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టాలు, విద్యుత్, తాగునీరు, సిమెంట్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు ఆక్రమణదారులను ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. కుల వివక్షతోనే ఒక వ్యక్తి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. సమగ్ర సర్వే చేస్తే చెరువు పరిసరాలన్నింటినీ పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే తర్వాతే ఈ 30 కుటుంబాల భవితవ్యం ఏంటన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నర్సిపూడి గ్రామంలో బీసీలకు సంబంధించిన పేటలు ఇక్కడ ఉండడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ నిన్న మా కార్యాలయానికి వచ్చి ఈ పరిస్థితిని అంతటిని వివరించినప్పుడు స్వయంగా నేను ఒకసారి వచ్చి చూస్తా అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చెరువు ఆక్రమణ జరిగింది కాబట్టి ఆక్రమణ తొలగించడానికి దాదాపు 100 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆక్రమణలు అన్నట్లు తొలగిస్తామని చెప్పి 80 సంవత్సరాల తర్వాత అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చి నోటీసులు పంపించడం జరుగుతుంది. ఆ నోటీసులను తీసుకొని దానివల్ల భయభ్రాంతులకు గురై దాదాపు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది అని చెప్పి తెలియజేశారు. ఇక్కడ వాస్తవాన్ని ఒకసారి చూస్తే 30-40 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఒక రోడ్డు వేసింది చెరువుని ఆనుకొని. ఆ రోడ్ లాగా కాకుండా లోపల రోడా వాళ్ళ అప్రూవల్తో ఒక పార్కింగ్ పెట్టారు. ఈ చెరువును కూడా కన్క్లూడ్ చేస్తూ ఒక ఫినిషింగ్ చేశారు. ఇవన్నీ దాటుకొని బయట ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వీళ్ళందరూ కూడా. ఇది కూడా ఒక 80 సంవత్సరాల క్రితం జరిగేది. అంటే చెరువు ఎంతవరకు అని చెప్పి కన్క్లూడ్ చేసింది అధికారులే, దాని పక్కన రోడ్లు వేసింది అధికారులే, దాని తర్వాత పార్కింగ్ ఇచ్చింది అధికారులు. వీళ్ళంతా అన్ని చేసేసిన తర్వాత దాని వెనకాల ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల్ని కావాలని ఇంటెన్షనల్గా వీళ్ళని ఖాళీ చేయించాలి, బెదిరించాలి, భయపెట్టాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన వైఖరితో చేయడం అనేది 100% తప్పు. ఇవి ఖండించి మా అత్త మామలు మామగారు కానించి ఉన్నాయండి, బాబులు కానించి. ఇవి పిల్లల గోతులండి. ఆ గోతుల్లో తూర్పు నుంచి వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. అర్థమైందండి. ఆ గుడిసెలు వేసుకుని ఏయో వాళ్ళకి తాగత లేక అమ్ముకున్నారు. అమ్ముకుంటే మా పెద్దలు కొన్నారు. ఆ కొని ఏదో కష్టమో సుఖమో ఆ ఏది ఇల్లు నూపు తప్ప నిర్మాణం చేసుకున్నారండి. నిర్మాణం చేసుకున్నాక అప్పుడైనా కానీ మరి లోన్లు ఇచ్చారు కదండి గవర్నమెంట్ వాళ్ళు, అప్పుడైనా చెయ్యాలి కదండి, తీసేయాలని. అప్పుడు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ లోన్లు ఇచ్చారండి. మళ్ళీ లోన్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 2 లక్షలు ఆడోడికి ఇచ్చాడు. ఆ లోన్లు తీసుకున్నాం. మళ్ళీ ఏదో